నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుగుణ. వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ హోమ్ మేకర్. ఈరోజు మన వీడియోలో బెండకాయతో రోటి పచ్చడి ఎలా చేయాలో చూడబోతున్నాము. ఇది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా మనం చేసుకోవచ్చు. మరి ప్రిపరేషన్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కొంచెం లేతగా ఉన్న బెండకాయలు అయితే ఈ పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. సో బెండకాయలన్నీ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా నీళ్ళు వేసుకొని బెండకాయలన్నిటిని కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకా సాల్ట్ వేసి కడుక్కునే అలవాటు ఉన్న వాళ్ళు సాల్ట్తో కూడా మీరు కడుక్కోవచ్చు. బెండకాయల పైన డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా 1-2 సార్లు కడుక్కోండి. సో వీటిని కడుక్కున్న తర్వాత మనం చాప్ చేసే బోర్డు పైన తీసి పెట్టుకుంటున్నాను నేను. సో ఇవి కొంచెం తడిగా ఉన్నా ఏం కాదండి. మనం ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదు కదా, పచ్చడి చేస్తున్నాం కాబట్టి కొంచెం తడిగా ఉన్నా కూడా ఏం కాదనమాట. సో వీటికైతే ముందుగా నేను తల తోక 2 కూడా తీసేస్తున్నాను. వెనక భాగం ముందు భాగం కట్ చేసుకొని తొడిమెలు తీసి పెట్టుకుంటున్నాను. సో ఇలా అన్నిటికీ కూడా మొత్తంగా మనము తొడిమెలన్నీ తీసి పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మీకు ఇంకా అనుమానం ఉంటే మీరు మధ్య కూడా కట్ చేసుకోవచ్చు. నాకు తర్వాత ఆలోచన వచ్చిందండి, లోపల పుచ్చులు అవన్నీ ఏమైనా ఉంటాయేమో అని తర్వాత నేను కట్ చేసుకున్నాను. వీడియోలో చూదురు కానీ. సో ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని కొంచెం ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇలా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వీటికి నూనె పట్టిన తర్వాత మూత పెట్టి కొద్దిగా మగ్గించుకోవాలి. ఎందుకంటే ఓపెన్లో వేయిస్తే తొందరగా వేగవు కాబట్టి. చూసారు కదా, ఒక 3 నుంచి 5 నిమిషాల లోపల మనం మూత పెట్టుకొని సాల్ట్ కానీ ఏమీ వేయకుండా డైరెక్ట్గా ఇలా ఊరికే మగ్గించుకోవాలన్నమాట. కొంచెం బెండకాయలు కలర్ మారితే సరిపోతుందండి ఈ రకంగా. ఇప్పుడు నేను వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను. మళ్ళీ అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని మన రుచికి తగినంతగా మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. మిరపకాయలని కూడా ఇలా మధ్యకు కట్ చేసుకొని వేయించుకోవాలి. అప్పుడే ఇవి పైకి చిట్లకుండా ఉంటాయి. సో వీటిని కూడా ఒక 2 సార్లు అలా కలిపిన తర్వాత కొద్దిగా చింతపండు, మనం తీసుకున్న బెండకాయల క్వాంటిటీని బట్టి చింతపండు వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఇక్కడ నేను 1/2 కిలో బెండకాయలతో పచ్చడి చేస్తున్నాను కాబట్టి చిన్నగా కొద్దిగా చింతపండు తీసుకున్నాను. సో వీటిని కూడా మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. చూసారు కదా, ఇక్కడ మిరపకాయలు కూడా మనకు కలర్ మారిపోయినాయి. ఇంతవరకు వేగితే సరిపోతుంది. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. సో మనం వేయించుకున్నవన్నీ కూడా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకుంటాం కాబట్టి బాగా చల్లారిపోవాలండి. సో చూస్తున్నారు కదా, నేను ఇంతకుముందు కట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వీటిని మధ్యకు కట్ చేసి చెక్ చేస్తున్నాను. మీరైతే ముందుగానే 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ బెండకాయలు అన్నీ నీట్గా ఉన్నాయండి, అందుకే నేను కట్ చేయలేదు. ఎక్కడ కూడా పురుగు పుచ్చు ఏమీ లేవు. మీకు అనుమానం ఉందనుకోండి, మీరు ముందుగానే 2 ముక్కలు కానీ 3 ముక్కలు కానీ బెండకాయలని కట్ చేసుకున్న తర్వాత వేయించుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, చింతపండు, అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని కచ్చపచ్చగా ఒక్కసారి మిక్సీ చేసుకోవాలి ఈ రకంగా. తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్న బెండకాయలని కూడా వేసుకుంటున్నాను. ఈ పచ్చడికి అసలు మనం నీళ్ళు ఎక్కడా వాడమండి. అవసరం అనుకుంటే వేడి నీళ్ళు కొద్దిగా వేయాలే తప్ప దాదాపుగా అవసరం ఉండదు. తర్వాత బెండకాయలని వేసినాక కొంచెం తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. టేస్ట్ని అడ్జస్ట్ చేయడానికి బెల్లం చాలా బాగుంటుంది. చూసారు కదా, ఒక్కసారి జస్ట్ అలా మిక్సీ పట్టంగానే పచ్చడి మనకు మెత్తగా అయిపోతుంది. అస్సలు వాటర్ నేను ఇక్కడ ఒక్క చుక్క కూడా యాడ్ చేయలేదు. బెల్లం టేస్ట్ ఇష్టం లేదు అన్నవాళ్ళు ఈ ప్లేస్లో టమాటో వేసుకొని ఉల్లిపాయ వేసుకొని కూడా పచ్చడి చేసుకోవచ్చు. ఆ రకంగా నేను నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను. అంటే మనం బెండకాయలను వేయించుకునేటప్పుడే టమాటో, ఉల్లిపాయ కలుపుకొని అన్నిటినీ కూడా మగ్గించుకొని మిక్సీ పట్టుకోవడమేనండి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు ఇవన్నీ వేసుకొని పచ్చడి చేసుకుంటాను. అది కూడా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో అది పోస్ట్ చేస్తాను. సో మరి అంతేనండి, టేస్టీగా బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మరి వీడియో ఎలా ఉంది అన్నది నాతో ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా నాతో షేర్ చేసుకోండి. తప్పకుండా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.